గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి దినదినము మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ, ఆత్మీయంగా మనల్ని తెప్పరిలా చేస్తూ, అనుదినము కూడా ఆయన వాత్సల్యతను మన మీద చూపిస్తూ మనల్ని ఆయన బలపరుస్తున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలతో మనం నింపుతున్నాడు కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగము మనం చూసుకొని ఆయన ఆశీర్వాదాల పాత్రలు అవుదాము. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 12వ వచనంలో, ఎవడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. అవును ప్రియులారా, ఆ యెష్కేలు లోయలో నుండి ఆ కానాను దేశమును వారు చూస్తూ వచ్చినప్పుడు, ఆ కానాను దేశం వేగు చూసి వారు తిరిగి వచ్చి ఆ యొక్క మోషే గారికి సమాచారం ఇస్తూ వచ్చినప్పుడు, యెహోషువ కాలేబు తప్ప మిగతా వారందరూ కూడా 20 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా ఎవరు కూడా యెహోవాను పూర్ణ మనసుతో ఆయన అనుసరించలేదు, ఆయన సేవించలేదు. పూర్ణ మనసుతో ఎవరు కూడా ఆయన నమ్ముకోలేదు సుమా. ఆ యెహోవా మమ్మల్ని కానాను దేశంలో ప్రవేశింపజేస్తాడు, ఆ పాలతలు ప్రవేశించే దేశమును, ఆ వాగ్దత్త దేశమును మాకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ప్రమాణం చేశాడు, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసిన ఆ వాగ్దత్త దేశమును మాకు ఆయన అనుగ్రహిస్తాడు అని ఎవరు పూర్ణ మనసుతో ఆయనను నమ్మలేదు, పూర్ణ మనసుతో ఆయనను అనుసరించలేదు, పూర్ణ మనసుతో ఆయనను వారు ఆరాధించలేదు సుమా. అందుకే ఇక్కడ భక్తుడు అంటూ వస్తుంటున్నాడు, అయ్యా మీరు పూర్ణ మనసుతో ఎవరు కూడా ఆయనను యెహోవాను అనుసరించలేదు. 20 సంవత్సరాలు పై వయసు కలిగిన వారందరినీ కూడా పరమ తండ్రి ఆ అరణ్యములోనే 40 సంవత్సరాలు వారు తిరుగులాడ చేసి వారిని సంహరిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆ పరమతని ఏమి ఆశపడుతున్నాడు మన నుంచి అంటే, మనం పూర్ణ ఉదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన అనుసరించాలి అని, ఆయన మీద ఆధారపడాలని, ఆయనను సేవించాలని, ఆయన మనము మహేపరచాలని, ఆయనను మాత్రమే నమ్ముకోవాలని ఆ పరమతని ఆశపడుతున్నాడు. అప్పుడు ఆయన మనల్ని కూడా తన పూర్ణ మనసుతో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఆయన తన పూర్ణ మనసుతో మనకు మేలు చేస్తాడు. కాబట్టి మనం ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నాం? పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామా, లేదా ఆయనను సంపూర్ణంగా మనం ఆధారపడకుండా, ఆయన మీద పూర్ణంగా మనం విశ్వాసం ఉంచకుండా ఈ లోకం వైపు చూస్తూ ఇంకా ఆయన వైపు చూస్తున్నామా? ఎట్టి విధంగా మన ఆరాధన ఉందో పరమతని లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని వాక్యం ముందుకు వచ్చినట్లయితే ఆ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, పూర్ణ మనసుతో మనం అనుసరిస్తే ఆ పరమతని మనల్ని ఆశీర్వాదాలతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు, తప్పక మేలు చేస్తాడు ఆయన. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయంలో 39వ వచనంలో, మీరు పూర్ణ మనసుతో నన్ను ఆరాధిస్తే నేను పూర్ణ మనసుతో మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అటు విధంగా ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. పరమతని మాటలు మనం వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నత యాశ్వంశయ, మీరు పూర్ణ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించాలని, మేము కూడా పూర్ణ మనసుతో నిన్ను సేవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామసీహ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యాశ్వమసీహ కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.